స్వామివారు బావిలో ధవించారు. ముగ్గురు సోదరులకి వరాలిచ్చారు. వరసిద్ధి వినాయక స్వామి వారిగా వాసికెక్కారు. అలాగే సత్యప్రమాణాల స్వామిగా మనం కొలుస్తూ ఉంటాము. ఇత్యాదులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత స్వామివారికి మరొక కథ. ఈ కథని శంఖలిఖితులు అనేటువంటి వారి ద్వారా బయలుపడింది. ఈ శంఖలిఖితులు మనకి పురాణాల్లో కూడా శంఖలిఖిత స్మృతి అని చెప్పి ఒక స్మృతి ఉన్నది. అటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు వారిరువురు సోదరులు అన్నమాట. స్వామివారిని దర్శించు మార్గంలో ఆ లిఖితుడు అంటే తమ్ముడికి ఆకలి వేయటం చేత అక్కడ విశ్రమిస్తారు. వారు ఆ ఆకలి వేయటం అన్నగారిని అడగకుండా అక్కడ ఉన్నటువంటి మామిడి పళ్ళను కోసుకుని అతను తినేస్తాడు. అతను తిన్న తర్వాత తప్పు చేశారని చెప్పి అన్నగారు ఏం చేస్తారంటే, అతను శ్రద్ధాలువు, సత్య ప్రమాణాలకి నిలవైనటువంటి స్వామి కాబట్టి వారి దర్శనానికి వెళుతున్నాము, ఇటువంటి పనులు నువ్వు చెప్పకుండా చేయకూడదనే ఉద్దేశం చేత ఆ గ్రామ పెద్ద వద్దకు తీసుకువెళ్ళగా అతను ఆశ్చర్యకరంగా అతని తమ్ముడి యొక్క చేతువులు అంటే బాహువుల్ని తీసివేస్తాడు, ఖండిస్తాడనమాట. ఆ ఖండించడం ద్వారా తెలియనటువంటి దీనికి లోనైపోయేవారు స్వామివారిని ఆశ్రయించి స్నానము చేద్దామని చెప్పి ఒక నదిలోకి దిగగా ఆ నది స్నానం చేసి స్వామివారిని స్మరించుకుని నదిలో స్నానం చేసి పైకి లేవగా భుజముల వరకు వారికి చేతులు ఇస్తుంది ఆ నది. దానినే బాహుదా నది అంటారు. ఆ బాహువులు ఇచ్చింది కాబట్టి బాహుదా నదిగా ఆ నది కూడా వాసికెక్కిందనమాట. మనకి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో ఆ నది కూడా ఉన్నది మనం గమనించవచ్చు.